హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో HTMLలో టేబుల్స్ గురించి చూశారు. సో ఈ వీడియోలో లిస్ట్స్ గురించి చెప్తాను. ముందుగా నా Vscode ఓపెన్ చేసుకుంటున్నా. బయట ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఫోల్డర్లో యాడ్ చేసి పెట్టాను. ఆ ఫోల్డర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇందులో బేసిక్ HTML ఎలిమెంట్స్ అన్నీ రాసి పెట్టాను. ఇక్కడ టైటిల్లో లిస్ట్స్ అని ఇస్తున్నా. ఓకే, సో ఈ లిస్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడండి, HTML, CSS, JavaScript, SQL, Python, PHP ఇవన్నీ ఉన్నాయిగా. ఇలా ఒక లిస్ట్ ఆఫ్ మెనూస్ క్రియేట్ చేయడానికి లిస్ట్స్ యూజ్ అవుతాయి. అండ్ సైడ్ వీటిని నావిగేషన్ బార్స్ అంటారు. ఇది హారిజాంటల్ నావిగేషన్ బార్, ఇది సైడ్ నావిగేషన్ బార్ ఆర్ వర్టికల్ నావిగేషన్ బార్ అంటారు. సో ఇవి లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ కదా. సో ఇలా లిస్ట్ని క్రియేట్ చేయడానికి లిస్ట్ని వాడతాం. అర్థమైందా? సో ప్రస్తుతానికి HTMLలో లిస్ట్స్ మాత్రం వితౌట్ స్టైలింగ్ కనిపిస్తాయి. అంటే ఇలా కనిపించవు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు CSSకి వెళ్ళాక మనం ఇలా తయారు చేయొచ్చు. అది ఎలానో మీకు CSS స్టార్ట్ చేశాక చూపిస్తాను. సో లిస్ట్స్ మొత్తం మనకి 3 ఉంటాయి: ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. సో ముందుగా ఆర్డర్ లిస్ట్ గురించి చూద్దాం. ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఆర్డర్ లిస్ట్ని షార్ట్ కట్ వచ్చేసి OL ట్యాగ్, OL ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? OL ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. వీటి మధ్యలో లిస్ట్ తీసుకుంటాం. LI షార్ట్ కట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇవి కూడా. ఓకే, దీని లోపల లిస్ట్ అని ఇస్తున్నా. ఓకే, దీన్ని కాపీ చేసి 4 టైమ్స్ పేస్ట్ చేస్తాను. సో మొత్తం 5 లిస్ట్స్ ఉన్నాయి. ఆర్డర్ లిస్ట్ అంటే మనకి నెంబర్స్ వస్తాయి. మీకు అవుట్పుట్లో చూపిస్తా. ఇక్కడ చూడండి, 1 లిస్ట్, 2 లిస్ట్, 3, 4. ఆర్డర్డ్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా? అంటే ప్రతి ఒక్క లిస్ట్కి నెంబర్స్ వస్తాయి ఆర్డర్ లిస్ట్లో. ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. టోటల్గా 5 ఉన్నాయి. టైప్ ఈక్వల్స్ టు యాట్రిబ్యూట్స్లో మనం వాడుతున్నాం. ఇప్పుడు నెంబర్స్ అయిపోయాక ఇప్పుడు ఏ అని ఇస్తున్నా. చూడండి, ABCDE ఇలా వచ్చింది. స్మాల్ ఏ ఇస్తున్నా. చూడండి, ఇలా వచ్చింది స్మాల్ ఏతో. అండ్ రోమన్ నెంబర్స్ క్యాపిటల్ I ఇచ్చాను. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. రోమన్ నెంబర్స్లో 1 to 5 వరకు ఉన్నాయి. అండ్ స్మాల్ I ఇస్తున్నా. ఇలా వచ్చాయి. ఓకేనా? అండ్ నెంబర్ టైప్స్లో ఒక 1 ఇచ్చాను. బై డిఫాల్ట్ నెంబరింగ్లో ఉంటుంది. అండ్ మనం పర్టికులర్లీ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు వాల్యూ యాట్రిబ్యూట్తో. లిస్ట్ లోపల యాట్రిబ్యూట్ ఇచ్చి నేను ఇది 7 అని ఇస్తున్నా. 7 అని ఇవ్వగానే పైన 1, 2 కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ వాల్యూ 7 ఇచ్చాగా 7, తర్వాత 8, తర్వాత 9 ఇలా వస్తుంది. మనం వాల్యూ ఎక్కడ చేంజ్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి ఆ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇలా పర్టికులర్ లిస్ట్ నుంచి వాల్యూ చేంజ్ చేయకుండా మనం స్టార్టింగ్ ఇక్కడ ఆర్డర్ లిస్ట్ నుంచే మనం లిస్ట్ కౌంటింగ్ అయితే కంట్రోల్ చేయొచ్చు. లైక్ స్టార్ట్ యాట్రిబ్యూట్ ఇచ్చి స్టార్ట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల ఫర్ సపోజ్ నేను 47 అని తీసుకున్నా. చూడండి, 47 నుంచి 48, 49 ఇలా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ నుంచే
లీస్ట్ కౌంటింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దాన్ని కంట్రోల్ లీస్ట్ కౌంటింగ్ అంటారు. ఓకేనా. అండ్ ఇంకొక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ అంటే నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్ అన్నా కదా, అలా కాకుండా సింగిల్ యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అందులో మీకు ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా. రివర్స్డ్ అంటే కౌంటింగ్ వచ్చేసి రివర్స్లో అవుతుంది. 5 4 3 2 1. ఓకే. ఆర్డర్ లిస్ట్ అంటే ఇంతే ఫ్రెండ్స్. దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్కి షార్ట్కట్ UL, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. వీటి లోపల లిస్ట్ తీసుకుంటాం. ఇవి కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. లిస్ట్ వీటిని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, 5 లిస్ట్స్ అయితే వచ్చాయి. ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఆర్డర్ లిస్ట్లో మనకి నెంబరింగ్స్ వస్తాయి, అన్ఆర్డర్ లిస్ట్లో రావు. ఇక్కడ బుల్లెట్స్ లెక్క ఉన్నాయి చూడండి, వీటిని డిస్క్ టైప్ అంటారు. అండ్ ఇందులో మనకు కావాల్సి వచ్చిన స్టైల్స్ ఇవ్వచ్చు. అన్ఆర్డర్ లిస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ లోపల యాట్రిబ్యూట్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్స్ టు లిస్ట్ స్టైల్, లిస్ట్ డాష్ స్టైల్ కోలన్. బై డిఫాల్ట్ డిస్క్ ఉంది, డిస్క్ ఇస్తున్నా, చేంజెస్ ఏముండవు. నెక్స్ట్ సర్కిల్ అని ఇస్తున్నా. చూడండి మొత్తం సర్కిల్ స్టైల్లోకి మారిపోయినాయి. నెక్స్ట్ స్క్వేర్ ఇస్తున్నా. స్క్వేర్ షేప్లోకి మారిపోయినాయి. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ నన్ ఇస్తున్నా, ఏ స్టైల్ లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ లిస్ట్ గురించి చూద్దాం. ఇక్కడ ఉన్న స్టైల్ యాట్రిబ్యూట్ తీసేస్తున్నా. ఇక్కడ రివర్స్డ్ యాట్రిబ్యూట్ కూడా తీసేస్తున్నా. ఈ ఆర్డర్ లిస్ట్ని అన్కామెంట్ చేస్తున్నా. ఈ ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి మధ్యలో ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటున్నా హెచ్ఆర్తో, డిఫరెన్స్ తెలియడం కోసం. ఇక్కడ మనకి ఆర్డర్ లిస్ట్, నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఉన్నాయి. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల ఇంకా లిస్ట్ క్రియేట్ చేయడం. ఓకేనా. ఇక్కడ ఏదో ఒక లిస్ట్ని సెలెక్ట్ చేసి దాని కింద మళ్ళీ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్స్ తీసుకుంటున్నా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. మళ్ళీ వీటి లోపల లిస్ట్స్ LI దీంట్లో 1 అని ఇస్తున్నా. ఓకే, మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే. అండ్ మళ్ళీ అన్ఆర్డర్ లిస్ట్లో కూడా నెస్టెడ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. మీ ఇష్టం, ఎక్కడైనా మీరు నెస్టెడ్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆర్డర్ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ తీసుకున్నా, ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ తీసుకున్నా. సో ఇలా లిస్ట్ లోపల లిస్ట్ తీసుకోవడాన్ని నెస్టెడ్ లిస్టింగ్ అంటారు. ఓకేనా. ఇక్కడ మీరు కంటెంట్ ఏంటిది, లిస్ట్ అని ఇచ్చా, 1 అని ఇచ్చా, ఇలా చూడొద్దు. కంటెంట్ని చూడకండి, వర్క్ ఎలా అవుతుందో చూడండి. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకేనా. అండ్ లాస్ట్ ఫైనల్గా డిస్క్రిప్షన్ లిస్ట్ ఉంది. ఈ మొత్తాన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్ని చూపిస్తా. డిస్క్రిప్షన్ లిస్ట్కి షార్ట్కట్ DL. ఓకే, దీని లోపల DT తీసుకుంటాం. DT అంటే డిస్క్రిప్షన్ టర్మ్. డిస్క్రిప్షన్ టర్మ్ మూవీ అని ఇచ్చాను.
మళ్ళీ డిడి అంటే డిస్క్రైబ్ చేయడం, లైక్ తెలుగు ఆర్ హిందీ మూవీ. ఓకే, మళ్ళీ డిస్క్రిప్షన్ టర్మ్, సాంగ్, నెక్స్ట్ డిడి. డిస్క్రిప్షన్ టర్మ్ని డిస్క్రైబ్ చేయడం డిడి అంటే తెలుగు ఆర్ హిందీ సాంగ్. ఓకే, ఇలా వస్తుంది మీకు అవుట్పుట్. ఓకేనా. డిస్క్రిప్షన్ లిస్ట్లో మనకి టైటిల్ దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ డిడి ట్యాగ్ని వాడతాం. ఓకేనా. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అర్థమైంది కదా. ఏమేమి నేర్చుకున్నారు? ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకేనా. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఐఫ్రేమ్ ట్యాగ్ గురించి చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఐఫ్రేమ్ ట్యాగ్ గురించి వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.